ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేయడం సెన్సేషన్గా మారింది. ముఖ్యంగా రెసిపీల వీడియోలు అధికంగా వ్యూస్ను సంపాదిస్తున్నాయి. ముఖ్యంగా తినే ఫుడ్ వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అలా తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఒక యూట్యూబర్ నెమలి కూరను ఎలా వండాలో చూపించి కటకటల పాలయ్యాడు. ఒక వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియో చేయడం ఎంత అవసరమో, అది సామాజికంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో వంటి స్పృహతో వీడియోలు చేయవలసిన అవసరం ఉంది. మన దేశంలో కొన్ని జీవులను చంపి తినడం పూర్తిగా నిషిద్ధం. అందమైన నెమలిని చంపి తిన్న ఒక తెలుగు యూట్యూబర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మన జాతీయ పక్షి నెమలి అని తెలుసు. నెమలిని భారత జాతీయ పక్షిగా ఎందుకు ఎంపిక చేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం కాపాడుకోవాల్సిన జాతుల్లో నెమలి ఒకటి. నెమలి చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. అది పురివిప్పి నాట్యం ఆడుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూడాలని ఎంతోమంది కోరుకుంటారు. అందుకే మన భారతదేశ జాతీయ పక్షిగా మారింది నెమలి. అలాంటిది నెమలిని చంపి కూర వండుకొని తింటున్న వీడియోను పోస్ట్ చేశాడంటే అతనికి ఏమాత్రం సామాజిక స్పృహ, చట్టాలపై అవగాహన లేదని అర్థమవుతుంది. నెమలి కూరను వండుకొని తినడం ద్వారా ఆయన మన జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచాడు. దానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాడు. నెమలి కూరను తింటున్నట్టు వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చూసిన కొంతమంది అధికారులకు కంప్లైంట్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి అతని గ్రామానికి వెళ్లి ఇంటిపై దాడి చేశారు. అతని ఇంట్లో ఇంకా కూర మిగిలి ఉండడం గమనార్హం. ఆ కూర నెమలికి చెందిందో కాదో నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలను సేకరించారు. ఈలోపు యూట్యూబ్ ఛానల్ నుండి ఆయన వీడియోను తీసివేశారు. వీడియోని తీసివేసినా కూడా అతనికి జరగాల్సిన శాస్త్రి అప్పటికే జరిగిపోయింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. భారతీయ నెమలిని పావో క్రిస్టస్ అంటారు. మగ నెమలి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీలం, ఆకుపచ్చ రంగు కలిసిన నెమిలి కలతో ప్రతి ఒక్కరికి నచ్చే పక్షి ఇది. దీని అద్భుతమైన అందం, సాంస్కృతిక ప్రాముఖ్యత, తగ్గిపోతున్న సంఖ్య ఇవన్నీ కూడా భారతదేశ జాతీయ పక్షి హోదాను దానికి అందించింది. వన్యప్రాణులకు రక్షణ చట్టం ప్రకారం నెమిలిని వేటాడడం, పట్టుకోవడం, వాటికి హాని చేయడం వంటివన్నీ కూడా నేరపూరిత చర్యలే. వీటి సహజ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. అలాంటిది ఒక యూట్యూబర్ కేవలం న్యూస్ కోసం నెమలిని చంపి కూరగా వండి తిన్నట్లు వీడియో చేశాడు. అయితే అతను తిన్నది నిజంగా నెమలి మాంసమో కాదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు.